రీసెంట్‌గా ఏపీలో జరుగుతున్న గొడవల మీద అటు జగన్మోహన్ రెడ్డి గానీ, సీఎం చంద్రబాబు నాయుడు గానీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న గొడవలనేవి ఎన్నికలైన తర్వాత ఏ రాష్ట్రంలో జరగలేదు. దీనివల్ల ఏమవుతదంటే భవిష్యత్తులో ఏపీ అనేది ఇతర రాష్ట్రాల ముందు ఒక చులకన అయిన రాష్ట్రంగా, ఒక శాంతి భద్రత సమస్య ఉన్న రాష్ట్రంగా తలెత్తుతుంది. దానివల్ల ఏమైద్దంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏపీకున్న రిప్రజెంటేషన్ పోయి ఏపీకి పెట్టుబడులు రావాలంటే భయం వచ్చే సిచ్యువేషన్ అయితది. ఎందుకంటే దీన్ని ఆదిలోనే తుంచివేయాలి. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీలోళ్ళు ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. రేపు ఒకవేళ వైసీపీ అధికారం వస్తే వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇది ఇలాగే కొనసాగుకుంటూ పోతే భవిష్యత్తులో ఏపీ యొక్క రిప్రజెంటేషన్ అనేది దెబ్బతింటది. ఇప్పుడు ఒక బీహార్ ఎలా ఉందో అలా స్థాయికి ఏపీ దిగజారిందనుకోండి, రేపు ఒకవేళ ఏ కంపెనీ అనేది పెట్టుబడి పెట్టాలన్నా పెట్టలేదు. దీనివల్ల ఏంది అంటే ఏపీ యొక్క క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సమయంలో చేయాల్సిన పని ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారైనా కానీ, జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ ఈ యొక్క సమస్య, ఈ గొడవల మీద ఒక శాశ్వత పరిష్కారం అంటే మీరు అధికారంలోకి వస్తే మీ మీద కేసులు పెట్టాం, మేము అధికారంలోకి వస్తే మీరు మా మీద కేసులు పెట్టొద్దు అని చెప్పేసి అంటే ఏపీ భవిష్యత్తు కోసం, ఏపీ డెవలప్మెంట్ కోసం వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇలాగే కొనసాగుకుంటూ పోతే ఏపీ భవిష్యత్తులో ఒక రకమైన స్థితికి దిగజారిపోయి అన్ని రాష్ట్రాల ముందు చులకనగా అవడానికైతే ఛాన్స్ ఉంది. దీన్ని ముందు చూపుతో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి దీన్ని ఫర్దర్గా కొనసాగించకుండా ఉండాలనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం